రండి మేడం, రండి సార్. ఏ పూలు కావాలి చెప్పండి. పూల్ని మేడం చూసుకుంటారు, వాటికి ఎంత అవుతుందో నేను చూసుకుంటాను. చెప్పండమ్మా, ఏ పూలు కావాలి? ఈ మల్లెపూలు మూరెంతమ్మా? మూరే 50 రూపాయలమ్మా. మూర కాదు, మొత్తం పూలకి ఎంత అవుతుందో చెప్పండి. ఆ మొత్తం పూలని నాకెందుకు రాజా? చెప్పండమ్మా, ఎన్ని మూరలు కావాలో చెప్పండి. మూర కాదమ్మా, ఆ మల్లెపూలు మొత్తం ఎంత అవుతుందో చెప్పండి. అంతా కావాలి. మొత్తం ఎంత అవుతుందో చెప్పండి. రాజా, ఆ పువ్వులన్నీ నేనేం చేసుకుంటాను? నాకు 2 మూరలు చాలులే. నీకెన్ని కావాలో అన్ని పూలు పెట్టుకోలేక్యా. మిగతా వేరే వాళ్ళు ఎవరు టచ్ చేయడానికి పెట్టుకోవడానికి వీల్లేదు. మేడం, మీ భర్తకి మీరంటే చాలా ప్రేమ అనుకుంటా మేడం. నిజంగా ఇలాంటి భర్త దొరకడం మీ అదృష్టం. రాజా, ఈవిడ మనల్ని భార్యాభర్తలు అనుకుంటుంది. ఈవిడే కాదలేక్యా, ఈ రకంగా మనల్ని ఎవరు చూసినా అలాగే అనుకుంటారు. సర్లే, ఆవిడ మాటలేం పట్టించుకోకు. సరేమ్మా, మొత్తం ఎంత చెప్పండి. 1000 రూపాయలు సార్. ఇదిగోమ్మా, ఈ డబ్బులు తీసుకుని ఆ పూలు ఇచ్చేసాయి. ఏమా, ఇవన్నీ నాకెందుకు? అందులో 2 మూరలు నాకిచ్చి మిగతావన్నీ దేవుడికిచ్చే. సార్, మీరిద్దరూ ఇద్దరే సార్. మంచి జోడి, మంచి మనసు. ఇదిగో అమ్మా, మీరు చెప్పినట్టే 2 మూరలు మీకు ఇస్తున్నాను. మిగతావి స్వామివారి పూజకిస్తాలే. మీ ఇద్దరూ చిరకా గోరింకల్లా చల్లగా ఉండాలమ్మా. అలేఖ్య, ఒక మాట అడగనా? అడుగు రాజా. నువ్వు రాఘవ ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారా? చక్కని జంట, చిలక గోరింకల్లా ఉన్నారు అని. ఆయన అసలు నన్ను బయటకు తీసుకువెళ్తేనే కదా. ఎప్పుడు అసలు ఇలా హ్యాపీగా వచ్చిందే లేదు. వెళ్తే ఫ్యామిలీతో కలిసి వెళ్ళటమే తప్ప ఇలా ఎప్పుడు వెళ్ళలేదు. ఇక కాంప్లిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మిర్రర్ లేకపోవడం వల్ల సరిగ్గా పెట్టుకోలేకపోతున్నావు. ఇలాంటి పనులన్నీ నాకు అప్పచెప్పచ్చు కదా, నేను చూసుకుంటాను. ఏంటి, పువ్వులు నువ్వు పెడతావా? నువ్వు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు కదా. నువ్వేమనంటే నేను పెట్టమంటే పెడతాను. సరే, హెల్ప్ చేయి. నేను తర్వాత చేస్తాను, ఆగ్రా. తను అలేఖ్య కదా, రాఘవ భార్య. వేరే వాళ్ళతో ఉందేంటి? వాడెవడ ఈమె తల్ల పూలు పెడుతున్నాడు? పరాయివాడు పూలు పెడుతూ ఉంటే అలేఖ్య అంత హ్యాపీగా ఉంది. మరి రాఘవ్ లేడేంటి? ఈ విషయం రాఘవ్కి ఎలాగైనా చెప్పాలి. సరే, ఇక బయలుదేరదామా? హా. అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను చందు, నువ్వెలా ఉన్నావు? రా కూర్చో, కాఫీ తాగు. పర్లేదక్క. అక్క రాఘవ్ లేడా? రాఘవ ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. ఏదన్నా పనా? అది సరే, పర్లేదక్క, నేను తర్వాత వస్తాను. చందు, ఆగమ్మా. ఏమైందమ్మా చందు? ఏదో చెప్పడానికొనొచ్చావు? అది ఏం లేదమ్మా, రాఘవ్కి ఒక విషయం చెప్పడానికి వచ్చాను. కానీ మీరు అడుగుతున్నారు కదా, మీకే చెప్తానులే.
చందు, ఏదో చెప్పడానికి వచ్చి దాస్తున్నావెందుకు? సరే, ఆ విషయం మాతో చెప్పేది కాకపోతే మాతో చెప్పొద్దు. వాడు బయటికెళ్ళాడు కదా, రాగానే వాడితోనే చెప్దువు గాని. అది కాదక్క, విషయం ఏంటంటే సరే అక్క, మీరే చూడండి. ఏమైందమ్మా మహా? ఈ అల్లేకేంటి ఇంతగా తెగించింది? పోయే కాలం వస్తే తెగింపిలాగే ఉంటుందమ్మా. మన రాఘవ్ భార్య వేరే మగాడితో అలా చనుగొనడం చూసి నాకు అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది ఒకసారి ఈ విషయం రాఘవ్ చెప్దామని వచ్చాను. అమ్మా అమ్మా, కొంచెం కాఫీ పెట్టమ్మా, తలనొప్పిగా ఉంది. అమ్మా, ఏమైంది? ఏంటక్క ఇది? అసలు అలేకే ఏం చేస్తుందో తనకు అర్థం అవుతుందా? ఎవడు వీడు? వాడెవడితోనో నెత్తిన పూలు పెట్టించుకోవడం ఏంటక్క? వాడెవడో కాదురా, అలేఖ్య లాయర్ వాడే. సరిగ్గా చూడు. అవునక్క, వీడు అలేఖ్య లాయర్ సింహరాజగాడే. అదే ఆ విషయం రాఘవ్ చెప్దామని వచ్చాను. నడి రోడ్డు మీద పోల్కొట్టు దగ్గర వాళ్ళ ఇకయికలు పక్కపక్కలు నాకే షాకింగ్గా ఉంది. అసలేం అర్థం కావడం లేదు.